అప్పట్లా ఎట్లుండే 10 రోజుల ముందు సందే జాజిరి ఆటలు ఆడేది. కొన్ని దిక్కుల కోలలు అంటారు. అట్లా అడవిలకు పోయి మోదుగు పూలు తీసుకొచ్చి నీళ్ళలో ఉడకబెట్టి గా రంగు నీళ్ళు తీసుకొని గుప్పుకునేది. నీళ్ళ బాటల మూతలకు పొక్కలు పెట్టి రంగు నింపి పిచికారి వేస్తుంటే మా సంబరం అనిపిస్తుండేదబ్బా. పెద్ద మనుషులకు పిల్లలకు మెడల శిల్కల దండలేసి కుంకుమ గులాలతోటి బొట్లు పెట్టేది. ఇంకో దిక్కు గుడ్లు కొట్టుకునుడు, బురదల బొర్లిచ్చుడు, కందనాయిలు ఊసుడు, బావబామర్దుల పరష్కాలు, కళ్ళు దావ తీయాలని అడుగుడు. ఇప్పుడు గవేం లేవుల్లా, అంతా ఎగురుడు దుంకుడే. డీజే వెట్టుడు, గిప్ప గిప్ప ఎగురుడు, రంగులు గుప్పుడు, రెయిన్ డాన్సులు చేసుడు. హైదరాబాద్ లో జోరుగా అయింది ఫోన్రే. మైదానాలు, స్టేడియాలు, ఫంక్షన్ హాల్లో సంబరాలు పెడితే ఇంటోళ్ళు, దోస్తులు, చుట్టాలతో పోయి పొట్టు ఎంజాయ్ చేసిండ్రు. మలేషియా టౌన్షిప్ రెయిన్ ట్రీ పార్క్ లో సంతోషంగా హోలీడే సెలబ్రేషన్ చేసుకున్నాం. ఇది ఒక మినీ ఇండియా. మాకు 10 మెంబర్స్ బ్యాచ్ ఉన్నాం. మీరు అందరము ఫుల్ రంగులతో ఈ రోజు మొత్తం చిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యి వచ్చింది అనమాట. ఇక్కడ హోలీ రెయిన్ డాన్స్ ఉంటది, బిఫోర్ డే బాన్ ఫైర్ ఉంటది. అది కొంచెం వెరీ జాయ్ఫుల్ గా ఉంటది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో రంగుల బదులు మట్టితోటి హోలీ ఆడినరు ఎరైటీ కోసము. అందరూ కామన్ కలర్స్ తో ఆడతారు, మేము కొంచెం యూనిక్ ఉందామని మట్టితో ఆడినాం. డిహైడ్రేషన్ కూడా కాదు మట్టిలో ఆడితే, ఎంత జల్లి ఎనర్జీ కూడా తగ్గిపోదు మట్టిలో ఆడితే. బేగం బజార్ మార్వాడీలు ఆడినరు కదా, మామూలుగా లేదు పో. తీరు తలపగాలు చుట్టి బ్యాండ్ కొట్టుకుంటూ ఆటలే ఆటలు. ఏమైనా ఫెస్టివల్ చూడాలంటే బేగం బజార్కి రావాలి, చాలా మంచిగా చేస్తారు ఇక్కడ. బృందావన్ లో ఎట్లా జరుగుంటాయి, గోపి కానా ఎట్లా ఆడుకుంటారు, అట్లా పని ఇక్కడ జరుగుంటాయి, అట్లా కనిపిస్తాయి. ఇది మాహోల్ చాలా మంచిగా ఉంటుంది. అన్ని ఈవెంట్స్ కి పైసలు కట్టి వెళ్ళే బదులు ఇక్కడికి రావడం బెస్ట్. చాలా ట్రెడిషనల్ వేలో, చాలా మంచి సాంగ్స్ తో 3 years నుంచి వస్తున్నా. సో ద బెస్ట్ హోలీ బేగం బజార్ లో. అయితే వేలు తీసుకున్నారు, ఈవెంట్లు చక్కగా పెట్టలేదని పంచాయతీలైన ఆడాడ. మేము 4500 గట్టిగా వచ్చాము. 12:40కి డీజే క్లోజ్. ఇంకోటి ఈ 4 డీజేస్ ఏం రావట్లేదు, ఓన్లీ పిల్లర్ డాన్స్ చేసే డీజేకి మీరు ఇన్ని పైసలు ఎట్లా వసూలు చేస్తారు నేను అడుగుతున్నా. 4 వరకు ఉందని చెప్పారు, దాని తర్వాత ఇక్కడ వచ్చేసే వరకు 1K క్లోజ్ చేస్తున్నారు. ఏమన్నా అంటే కేసు పెడితే మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. చార్మినార్ దగ్గర గస్తీకి వచ్చిన పోలీసుల మీద పూలు రంగులు చల్లేండ్రు. జిల్లాలలో కూడా హోలీ ఈవెంట్లు జోరుగా అయినాయి. ఆడకట్టుకైతే అక్కడ వాళ్ళు ఆడతారు, అదే ఈడనైతే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరితోటి సంబరంగా ఆడుకోవచ్చు. నల్లాల కింద రెయిన్ డాన్సులు చేసిరు కొందరు. మ్యూజిక్, డీజే, బ్యాండ్, క్రేజీ అసలు. ఫ్రెండ్స్ తో ఇది ఒక గుడ్ టైం, ఒక గుడ్ మెమరీస్ ఇస్తుంది. అందరం చాలా పొద్దున్నే వచ్చేసాం, చాలా వైబ్ అవుతున్నాం. రాత్రి ఆడకట్టుకున్న వాళ్ళంతా ఒకతాన జమ అయ్యి కట్టెలు పిడికలతోటి కామును కాల్చి తెల్లారి రంగుల పండుగ చేసుకున్నారు. డీజేలు పెట్టుకుని రోడ్ల మీద జులూసులు తీసుడు, డప్పులు కొట్టుకుంటే డాన్సులు చేసుడు. డ్రమ్ములలో రంగులు కలిపి తానాలు చేపించారు ముద్దుగా. అక్కలేమన్నా తక్కువనా, బకెట్లతోటి నీళ్లు తెచ్చి గుమ్మరిచ్చిండ్రు. గీళ్ళని చూడండి, భార్యాభర్తలను కూసబెట్టి హల్దీ కార్యం చేసినట్టే ఉన్నది పో. కెమికల్ రంగులు వాడొద్దని పూలు, ఆర్గానిక్ కలర్స్ అల్లిరు కొందరు. ఇక కోడిగుడ్లకు పుల్లు గిరాకీ, దోస్తులను దొరకబట్టుడు, కలర్లు ఉల్ముడు. ముఖాలే ఏర్పడకుండా అయినాయి. పాత బట్టలు తొడిగిన వాళ్ళు కొందరు అయితే స్పెషల్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు కొందరు. రంగుల పండుగ నాడు ఎంత ఎంజాయ్ చేస్తే జిందగీలో అంత ఎంజాయ్ ఉంటది అనుకున్నట్టున్నారు. ఆడోళ్ళు, మగోళ్ళు, చిన్నలు, పెద్దలు అందరు జోరుగా చేసుకునే పండుగ ఇదే మరి.